డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈరోజు డైట్ ఏం తీసుకున్నానో మార్నింగ్ నుంచి నైట్ వరకు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నాకు వెయిట్ ఒక 100-200 గ్రామ్సే డిఫరెన్స్ ఉంది. పెద్దగా డిఫరెన్స్ రావట్లేదు. అంటే మనం వెయిట్ తగ్గేటప్పుడు రోజుకి కేజీ అరకిలో తగ్గడం అంత మంచిది కాదు. అది ఈజీగా బౌన్స్ బ్యాక్ అవుతుంది. మనం హెల్దీగా తింటూ 100-200 గ్రామ్స్ తగ్గినా అది సస్టైనబుల్ వెయిట్ లాస్ అనమాట. అండ్ నాకైతే ఇంచ్ లాస్ ఎక్కువ ఉంది. బట్టలు కొంచెం లూజ్ అవ్వడం అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. సో వెయిట్ రిజల్ట్స్ ఇంకో 2-3 డేస్లో నేను కరెక్ట్గా షేర్ చేస్తాను విత్ వీడియో అనమాట. ఈరోజు మార్నింగ్ డ్రింక్ వచ్చేసి నేను అలోవెరా జ్యూస్ తీసుకున్నాను. అలోవెరా జ్యూస్ని నేను ముందే చేసి ఫ్రీజర్లో పెట్టుకున్నాను కదా, ఆ క్యూబ్స్నే నేను ఒక 2 క్యూబ్స్ కొంచెం హాట్ వాటర్, లూక్ వామ్ హాట్ వాటర్లో వేసుకున్నాను అనమాట. మీ దగ్గర అలోవెరా ఇలా లేకపోతే కనుక అలోవెరా జ్యూస్ బయట దొరుకుతుంది. అందులో అయితే ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. కానీ మీరు ఫ్రెష్ అలోవెరా అయినా సరే కొంచెం జెల్ తీసుకొని అది మిక్సీ పట్టుకుని అయినా సరే తాగేసేయండి. ఆ తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈరోజు శనగలతోటి దోశ వేసుకుంటున్నా. శనగలు ముందు రోజే ఒక 2 గుప్పెళ్ళు నానబెట్టుకున్నా. అందులో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కొంచెం అల్లము, కొంచెం జీలకర్ర, ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి ఫైన్గా మిక్సీ పట్టేసుకున్నాను. ఈ శనగల దోశ తింటే బ్లోటింగ్ అయిందని చెప్పారు ఒకళ్ళు. అది ఎందుకు అయిందో నాకు రీజన్ తెలియదు. కానీ ఒకవేళ మీకు పడదు, గ్యాస్ ప్రాబ్లం ఇలా ఏమైనా ఉంటే కనుక వాటర్ ఎక్కువ తీసుకోండి. అండ్ ఇలాంటివి అవాయిడ్ చేసి ఇంకొక ఆప్షన్ ఏదన్నా ట్రై చేసి చూడండి. అప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. సో నాకైతే అలాంటి ప్రాబ్లం ఏమీ లేదనమాట. అందుకే సలాడ్ పెట్టుకొని ఒక దోశ అల్లం పచ్చడితోటి తినేసాను. వాటర్ ఎక్కువ తీసుకోవాలి, తీసుకోకపోయినా మనకి డైజెషన్ ప్రాబ్లం అవుతుంది అనమాట. అండ్ లంచ్లోకి ఈరోజు కొంచెం నాకు కిచిడి తినాలనిపిస్తుంది. అందుకే ఓట్స్ తోటి కిచిడి చేసుకుంటున్నా. ఓట్స్, పెసరపప్పు. ఓట్స్ ఫుల్ కప్ తీసుకుని పెసరపప్పు హాఫ్ కప్ తీసుకుని మంచిగా ఫ్రై చేసుకున్నా. ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత నేను కుక్కర్లోకి వేస్తాను. ఇందులోకి వాటర్ నేను అందాజుగా వేస్తాను. పెసరపప్పు వాటర్ ఎక్కువ తీసుకుంటుంది, ఓట్స్ కూడా వాటర్ ఎక్కువ తీసుకుంటుంది. సో అందులోకి వెజిటేబుల్స్ అన్నీ ఇంట్లో ఉన్నవన్నీ వేసేసి కుక్కర్ పెట్టి ఒక 3 విజిల్స్ తెప్పించుకుని దీనికి ఒక తడకా ఇచ్చాను. జస్ట్ నెయ్యి అలానే గార్లిక్ వేసుకున్నాను అంతే తడకాలో. ఆ తర్వాత నేను కొంచెం పన్నీర్ కూడా ఫ్రై చేసుకున్నా. సలాడ్లోకి కొంచెం కీరా తీసుకున్నా, ఒక లెమన్ పెట్టుకున్నా అనమాట. నాకు కిచిడీలో లెమన్ పిండుకొని తింటే చాలా మంచిగా అనిపిస్తుంది, టేస్టీగా అనిపిస్తుంది. సో నార్మల్ రైస్తో చేసుకునే కిచిడీ కన్నా ఓట్స్తో చేసుకునే కిచిడీ ఇంకా టేస్టీగా ఉంటుంది పెసరపప్పుతో. ఇందులోనే మసూర్ దాల్ కూడా వేసి చేసుకోవచ్చు, బట్ నేనైతే పెసరపప్పుతో వేసి చేసుకున్నా. సో ఇక్కడ నేను లంచ్ బాక్స్లో ప్యాక్ చేసేసుకుంటున్నా. సో ఈరోజు బయట తినేది ఉందన్నమాట. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ రివ్యూ చేయాలి కాబట్టి నేను మీకు ఈరోజు లంచ్ బయట చేస్తూ చూపిస్తాను. ఇది అగారో ఎలీట్ ఎలక్ట్రిక్ లంచ్ బాక్స్. ఈ లంచ్ బాక్స్ చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ ఇది హీట్ ఇన్సులేటెడ్ లంచ్ బ్యాగ్తో పాటు వచ్చేసింది. ఇందులో మనకి లంచ్ బాక్స్ మెయిన్ యూనిట్తో పాటు ఇందులో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ఈ లంచ్ బాక్స్ మనకి స్పెషల్గా ట్రావెల్ అండ్ ఆఫీస్లో యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అందుకే మనకి ఆఫీస్ అలానే ఇంట్లో యూజ్ చేసుకోవడానికి 230 వోల్ట్ కేబుల్ ఒకటి, అలానే కార్లో మనము ట్రావెలింగ్ అప్పుడు యూజ్ చేసుకోవడానికి 12 వోల్ట్ కేబుల్ ఒకటి వచ్చేస్తుంది. సో ఈ రెండు యూజ్ చేసి మనము ఎలక్ట్రిక్ లంచ్ బాక్స్లో ఫుడ్ అనేది హీట్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్ యూనిట్ అనమాట. అలానే ఇది హీట్ ఇన్సులేటెడ్ లంచ్ బ్యాగ్ అనమాట. సో చాలాసేపు మనకి ఫుడ్ వేడిగా ఉండడానికి ఈ లంచ్ బ్యాగ్ మనకి యూజ్ అవుతుంది. అండ్ ఈ మెయిన్ యూనిట్లో మనకి పైన ట్రావెలింగ్ అప్పుడైనా ఆఫీస్లో అయినా మనకి తినడానికి స్టెయిన్లెస్ స్టీల్ స్పూన్ ఒకటి, స్టెయిన్లెస్ స్టీల్ ఫోర్క్ ఒకటి, ఇలా 2 వచ్చేస్తాయి అనమాట. ఈ లంచ్ బాక్స్ మనకి లీక్ ప్రూఫ్ డిజైన్ ఉంటుంది. సో స్ట్రెస్ ఫ్రీ ట్రావెల్ చేయొచ్చు. ఈ సిలికాన్ గ్యాస్కెట్ మనకి లీకేజ్ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. లాంగ్ ట్రావెల్ అయినా లిక్విడ్ డిషెస్ క్యారీ చేసినా మనం కాన్ఫిడెంట్గా తీసుకెళ్ళచ్చు, ఎలాంటి స్పిల్స్ ఉండవు. అలానే 400 ml మనకి ప్లాస్టిక్ బాక్స్ ఒకటి వస్తుంది. అలానే 1.5 లీటర్ స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇది మెయిన్ యూనిట్ అనమాట. ఈ చలికాలం చల్లగా ఉన్న ఫుడ్ తినాలంటే చాలా బాధ అనిపిస్తుంది. అదే వేడి వేడి ఫుడ్ తింటే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది కదా. సో మార్నింగ్ ఎప్పుడో లంచ్ బాక్స్ పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్నూన్ ఎప్పుడో ఆ ఫుడ్ తినాలంటే ఎంత బాధో. లేదు అంటే మైక్రోవేవ్ కోసం లాంగ్ క్యూలో వెయిట్ చేస్తూ ఉండాలి. అలా కాకుండా ఈ అగారో ఎలీట్ ఎలక్ట్రిక్ లంచ్ బాక్స్ ఉంటే మన డెస్క్ మీద ఆఫీస్లో మనం తినే హాఫ్ అన్ అవర్ ముందు వేడి చేసుకుంటే చక్కగా వేడి వేడి ఫుడ్ని మనం ఎంజాయ్ చేసుకుంటూ మన ఆఫీస్లోనే తినచ్చు. మనం లంచ్ చేసే ఒక హాఫ్ అన్ అవర్ టు 20-25 మినిట్స్ మనకి ఫుడ్ వార్మ్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి
ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనము ఇందులో ఉన్న ప్లాస్టిక్ బౌల్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇది మనకి డిజైన్ ఫర్ ఇండియన్ ఫుడ్ అనమాట. లైక్ రైస్, కర్రీస్ ఇలాంటి వాటి కోసం, సబ్జీ, కర్రీస్, దాల్ ఇలాంటి సెమీ గ్రేవీ డిషెస్కి అయితే ఇది ఐడియల్ అనమాట. మనము రోటీ అయినా బ్రెడ్ అయినా ఇలాంటి హార్డ్ ఆర్ డ్రై ఫుడ్ అయితే ఇందులో మనము హీట్ చేయడానికి పనికిరాదనమాట. సో ఇది మనము ప్లగ్ ఇన్ చేయడం కూడా చాలా ఈజీ. ఈ కేబుల్ని యూజ్ చేసి మనము ఆఫీస్లో అయినా ఇంట్లో అయినా సరే చాలా ఈజీగా ఫుడ్ని వార్మ్ చేసుకోవచ్చు అనమాట. అలానే మనకి ఇక్కడ స్టీమ్ కోసం ఒక చిన్న వెంట్ కూడా ఇచ్చారు. సో వేడి అవుతుంది అనమాట ఫుడ్ అనేది. సో మనము 20 to 25 మినిట్స్ పడుతుంది. అదే రెఫ్రిజిరేటెడ్ ఫుడ్ అయితే కనుక 40 to 45 మినిట్స్ వరకు టైం. లంచ్ బాక్స్ మనకి ఆఫీస్లోనే కాదు, మనం ట్రావెలింగ్ చేస్తున్నా, లాంగ్ జర్నీ చేస్తున్నా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ సిలికాన్ గ్యాస్ కట్ లిడ్ వస్తుంది కాబట్టి మనకి ఎలాంటి లీక్ ఉండదు, లీక్ ప్రూఫ్ అనమాట. ఇందులో మనకి 400 ml ప్లాస్టిక్ కంటైనర్ వస్తుంది కాబట్టి ఫుడ్ అనేది సెపరేట్గా ఉంటుంది అండ్ చాలాసేపు ఫ్రెష్గా కూడా ఉంటుంది. మనం ఫుడ్ వేడి చేసుకోవాలనుకున్నప్పుడు కార్లో మనము లిడ్ క్లోజ్ చేసి ప్లాస్టిక్ బాక్స్ని రిమూవ్ చేసిన తర్వాత మనం కార్లో యూజ్ చేసే ఈ 12 volt కేబుల్ మనకు వచ్చింది కదా, ఈ కేబుల్ని ప్లగ్ ఇన్ చేసి మనం తినే 20 to 25 మినిట్స్ ముందు ఇది మనం వేడి చేసుకోవచ్చు. పిల్లలకైతే కనుక మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలామంది తల్లులకి ప్రాబ్లం ఏంటంటే పిల్లలకి వేడివేడి ఫుడ్ బయట పెట్టడం కోసం. ఇది పేరెంట్స్కి అయితే సూపర్ కన్వీనియంట్ అనమాట. ఎందుకంటే మనం ఫుడ్ క్యారీ చేయడానికి పర్ఫెక్ట్ అనమాట. బేబీ ఫుడ్ వార్మ్ చేసుకోవడానికి ట్రావెలింగ్లో ఉన్నప్పుడు చాలా బాగా హెల్ప్ అవుతుంది. వెళ్ళినా మనం ట్రావెల్లో ఉన్నప్పుడైనా సరే మనకి ఎలక్ట్రిక్ లంచ్ బాక్స్ ఎక్కడ ఆగకుండా రోడ్ మీదే మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు వేడి చేసుకోవచ్చు మన కార్లోనే. హాట్ అండ్ ఫ్రెష్ ఫుడ్ని ఆఫీస్లో అయినా మనం వైల్ ట్రావెల్ చేస్తున్నప్పుడు రోడ్ మీద అయినా సరే మనం చాలా ఎంజాయ్ చేస్తూ తినచ్చు అనమాట. ఈ ఎలక్ట్రిక్ లంచ్ బాక్స్ని యూజ్ చేసిన తర్వాత మనం క్లీనింగ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. మెయిన్ యూనిట్లో నుంచి ఈ స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్ని తీసి పక్కన పెట్టేసుకొని దీన్ని క్లీన్ చేసుకోవచ్చు వాటర్ తోటి. బట్ ఈ మెయిన్ యూనిట్ని మాత్రం మనము డ్రై క్లాత్తో వైప్ చేసుకోవాలి. బట్ ఇది తడితో మాత్రం క్లీన్ చేసుకోకూడదు అనమాట. ఇది సాఫ్ట్ స్పాంజ్ యూజ్ చేసి మనం క్లీన్ చేసుకోవాలి అండ్ పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాతే నెక్స్ట్ యూజ్ చేయాలి. ఇది యూస్ఫుల్ అంటే మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే అమెజాన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేసేయండి. సో ఇప్పుడు మన మెయిన్ డైట్ వీడియోలోకి వచ్చేద్దాము. నాకు ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ చేయడానికి ఆ ప్రోడక్ట్ రివ్యూ తోటే సరిపోయింది. సో అందుకనే ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత నేను ఈవినింగ్ ఏమీ తీసుకోలేదు, ఒక గ్రీన్ టీ మాత్రమే తీసుకున్నాను. ఆ తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నా. నైట్ డిన్నర్లోకి మాత్రం ఈరోజు నేను పన్నీర్ సలాడ్ చేసుకుందాం అనుకుంటున్నా. దానిలోకి కొంచెం లెట్యూస్, అలానే కుకుంబర్, ఆనియన్, టొమాటో, క్యారెట్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ మిక్స్ చేసుకోవడమే. మనము సాలడ్ అప్పటికప్పుడు కలుపుకొని తినేసేయాలన్నమాట, లేదంటే వాటర్ వస్తుంది. ఎందుకంటే టొమాటో, ఆనియన్ ఇవన్నీ వేస్తాం కదా, అందుకని నేను దీనిలో కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకుంటాను. మీకు కావాలంటే పచ్చిమిర్చి కొంచెం అట్లా పేస్ట్ పట్టుకునైనా వేసుకోవచ్చు, అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. నేను పన్నీర్ని ఫ్రై చేసుకున్నాను అనమాట, జస్ట్ కొంచెం సాల్ట్ వేసి, కారం కూడా వేసుకోలేదు. ఆ తర్వాత పైన రోస్టెడ్ సెసమీ సీడ్స్ యాడ్ చేసుకున్నా. మీరు ఇందులోనే కావాలంటే నట్స్ అండ్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను చాలా సింపుల్ అండ్ లైట్గా చేద్దాం అనుకుంటున్నా డిన్నర్. అండ్ ఇందులోనే కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకున్నా. మీకు కొంచెం చట్పటా టేస్ట్ కావాలంటే చాట్ మసాలా కూడా స్ప్రింకిల్ చేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డిన్నర్కి అయితే ఈరోజు
ఇదే. నైట్ బెడ్ డ్రింక్‌లోకి నేను ఏం తీసుకోలేదు. ఈరోజు ఒక గ్రీన్ టీ తీసుకున్నా. ఎందుకో ఏమి చేసుకునే ఓపిక లేదనమాట. ఒక ప్రొడక్ట్ రివ్యూ చేసి మార్నింగ్ అంతా తిరిగి ఉన్నానేమో, ఇంకా చాలా విసుగ్గా ఉంది. అందుకనే కొంచెం గ్రీన్ టీ తాగేసా. కొంచెం సేపు నైట్ హనీతో టైమ్ స్పెండ్ చేశా అనమాట డిన్నర్ చేసిన తర్వాత. హనీ వాళ్ళ స్కూల్లో జరిగినవి, వాళ్ళ ఫ్రెండ్స్ ఆ విషయాలన్నీ షేర్ చేస్తుందనమాట. సో ఈరోజు డైట్ వీడియో అయితే ఇది. చాలా సింపుల్ అనమాట. మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ మీరు ఎలా డైట్ చేస్తున్నారు, ఎంత వెయిట్ లాస్ అయ్యారు, ఏం తింటున్నారు, ఎలా తింటున్నారు, ఏమైనా డౌట్స్ ఉన్నాయా అనేది డెఫినెట్గా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్న. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి శ్రీ స్వాతి అని ఒక ఛానల్ ఉందని ఒక్క చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు.